ఎన్నో పోషక విలువలు కలిగిన మామిడల్లాన్ని ఈసారి పచ్చడి ఈ విధంగా తయారు చేయండి. వేడివేడి అన్నంలో నూనె వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బావుంటుంది. ఈ కాలంలో మనకి మామిడల్లం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఈసారి తెచ్చుకునేటప్పుడు ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బావుంటుంది. మామిడల్లాన్ని చక్కగా కడిగి పైనున్న తొక్కను తీసివేయాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి మన కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇందులో ఎటువంటి పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి. చివరలో ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్ది ఆయిల్లో ఈ ముక్కల్ని వేసుకుని 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ముక్క మెత్తపడాల్సిన అవసరం లేదు. కాస్త పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం వేయించుకోవాలి. అదేవిధంగా మన రుచికి సరిపడా చింతపండును కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మనం ముందుగా వేయించుకున్న పోపు మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పోపు మిశ్రమంలో మనం చల్లార్చుకున్న మామిడల్లం ముక్కలను అందులో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. కాస్త బరకగానే మిక్సీ చేసుకుంటే మనం రోట్లో దంచుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవచ్చు. పోపు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న మామిడల్లం ముద్దను అందులో వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడల్లం పచ్చడి రెడీ అవుతుంది. ఇలా చేసుకున్న పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి నీళ్లు పోయలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులకు పైగా నిల్వ ఉంటుంది. చాలా చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఈసారి మామిడల్లాన్ని ఈ విధంగా పచ్చడి చేసుకుని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.